44వ వచనము కలిసి చదువుదామండి. 44వ వచనము. కలిసి చదువుదామండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. అది యుగయుగముల వరకు నిలుచును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామండి. యేసుక్రీస్తు ప్రభు నామమున నన్ను నేను తగ్గించుకొని శిలువలో మీరు కార్చిన పరిశుద్ధ రక్తమును ఆశ్రయిస్తూ మీ కృపాసనం చేరి వస్తుండగా అంగీకరించుము తండ్రి. మా ప్రియులు ఆశతో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి ఆత్మీయ ఆశ తీర్చబడి వారి ఆత్మ తృప్తిపరచబడినట్లు కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఎరుగుదును, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నట్లుగా నాలో నుండి మంచిదేది రాదు అని నేను ఎరుగుదును, కనుక తగ్గించుకుంటున్నాను. మీ నుండి వచ్చే సమస్తము జీవంతో కూడినది, మేలుకరమైనది, క్షేమాభివృద్ధిని కలుగజేసేది. కనుక మీ నుండి వచ్చేటువంటి వాక్కును ప్రభావ మేము ఇష్టపడుతూ ఉన్నాము. కనుక మా అక్కర తీర్చిబడినట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకోండి. బలహీన అయోగ్య దాసునైన నన్ను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా బుద్ధికి నా గ్రాహ్యమునకు మించిన సంగతులను గూర్చి దేవా నేను బోధించుటకు సాహసించే దేవా బలహీనుడను. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఏ వాక్య భాగములను, ఏ విషయాలను, ఏ అంశాలను నేను బోధిస్తున్నానో అందులో నేను సంపూర్ణను కాను గనక వాటి విషయములలో పలుమార్లు నేను తప్పిపోయిన వాడను, తప్పిపోయే స్వభావమే కలిగిన వాడను గనక మీ వాక్యము నాలోను కార్యకారగుటకు కృప అనుగ్రహించు. ప్రియమైన తండ్రి, వాక్యం ద్వారా నాతోనూ మాట్లాడము. పరలోకపు సింహాసనము నుండి మీ స్వరమును వినిపింపచేయము. వాక్యములో మీ స్వరం విన్నప్పుడు సరి చేసుకునేటువంటి కృపను నాకును మాకును దయచేయము. ప్రియమైన తండ్రి, మేము మీ సన్నిధికి ఆశతో వచ్చి ఉన్నాము. మీ వాక్యమును ధ్యానించే సమయం మాకు దీవెనకరంగా ఉంచండి. కానీ కనబడని చీకటి అంధకార శక్తులను బంధించి వేయండి. అపవాది క్రియలను లయపరచండి. ప్రియమైన తండ్రి, మీ సన్నిధి అనుభవించుటకై మాకు సహాయపడండి. మా ఆత్మ జీవ శరీరాలను తాకండి, అలసట నుండి తప్పించండి. ప్రియమైన తండ్రి, మా గమనములు చెరిపేటువంటి దుష్టుల నుండి తప్పించు. మా దృష్టి, మా గమనము, మా ఆలోచన తలంపులు మీ వాక్యంపై కేంద్రీకరించుటకు కృప అనుగ్రహించు. మమ్మల్ని అందరినీ మీరు అట్లా ఆకర్షించు. మహిమ మీకు మాత్రమే కలుగునుగాక. బలహీనుని తండ్రి, నీ నిమిత్తము గొప్పవాటిని వెతుకుచున్నావా అని బారూకుతో మీరు అన్నట్లుగా నా నిమిత్తమై నేను గొప్పవాటిని వెతికేటువంటి మనసు, స్వభావము నాది. కనుక నాకు కాదు గొప్ప, మీరు మాత్రమే గొప్పవారు, మీరు మాత్రమే మహింపరచబడవలను. కనుక నన్ను నేను తగ్గించుకుంటూ మీ హస్తములను పడవేసుకొంచున్నాను. మీ మహిమ కొరకై మీరు స్వరక్తమిచ్చి మీరు సంపాదించిన మీ సంఘము కొరకై ప్రభా మీ ప్రజల పట్ల మీకున్న దయ చొప్పున కృపతో జ్ఞాపకం చేసుకొని తగిన వర్తమానములను మాకు అనుగ్రహించండి. మాకు క్షేమం కలిగించి మహిమ పొందండి. నా నోటిని, గొంతుకను, నాలుకను తాకండి, పరిశుద్ధపరచండి. నా ఆత్మ ప్రాణ దేహాలను పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. నా హృదయమును, మనస్సాక్షిని పవిత్రపరచండి. నన్ను క్షమించి నన్ను అంగీకరించండి. మీ తలంపుల చేత నన్ను నింపండి. ప్రియమైన తండ్రి, పరలోక సింహాసనం నుండి మీ స్వరమును నా తలంపులకు అనుగ్రహించి రెఫరెన్స్లు కూడా అవసరమైనవి జ్ఞాపకం చేసి వివరించుట్లో కృప అనుగ్రహించి అట్లు నడిపించి మహిమ పొందండి. మీ ప్రజల అక్కర తీర్చండి. మీ ప్రజలు మీ సన్నిధిలో సేద తీర్చుట కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మనము చదివినటువంటి ఈ భాగమును గురించి మనము వివరించడానికి సమయము చాలదు, కానీ మనకు అవసరమైనది మనకు ఆత్మీయమైన తలంపులు మనకు అవసరమైనవి కాబట్టి ఆ తలంపులను బట్టి మనము ధ్యానిద్దామండి. ఇక్కడ మనకందరికీ బాగా తెలుసు, నెబుకద్నెజరు రాజుకు కల వచ్చింది. ఆ కళ భావం చెబితేనే బ్రతికినిస్తా, లేకుంటే జ్ఞానులందరినీ చంపేస్తానని రాజు ఒక చట్టం చేశాడు. ఆ సమయంలో దానియేలుతో పాటు ఉన్నటువంటి సహోదరులు కలిసి ప్రార్థన చేయగా దేవుడు ఆ కళ యొక్క మర్మమును దేవుడు తెలియజేశాడు. అప్పుడు ఆ దానియేలు వెళ్ళి రాజు ఎదుట మరి దాని యొక్క అర్థమును చెబుతూ వచ్చినాడు. అది జరగబోయే సంగతిని సూచిస్తుందని చెబుతూ వచ్చినాడు. ఆ జరగబోయేటువంటి ఆ సంఘటనలో ఇట్లు కొన్ని రాజ్యములు వస్తాయని, ఆ రాజ్యములలో మరి ఒక రాజ్యం 4వ రాజ్యము, అది ఇనుము మరి బలంగా ఉంటుందని, తర్వాత మరి అదేవిధంగా దాని పాదములు వేళ్ళు కొంత మట్టుకు మట్టిదిగా ఉంటుందని, ఆ రాజ్యములో ఇనుముకు మట్టికి ఎట్లయితే భేదాలు ఉంటాయి అంటే కలిసిపోవో అట్లు రాజ్యములో భేదాలు ఉంటాయని, ఆ రాజ్యము తర్వాత మరొకటి రాజ్యం వస్తుంది. ఏమిటంటే ఒక రాయి వస్తుంది. ఆ రాయి ఏం చేస్తుందంటే మరి అంతటిని ఆ విగ్రహమును పడగొట్టి మరి ఆ రాయి భూతలమంతా వ్యాపిస్తుందని, దానికి అర్థం ఏంటి అంటే అది దేవుని రాజ్యమును గూర్చినది అని దానియేలు రాజుకు తెలియజేస్తూ వచ్చినారన్నమాట. ఆ రాజ్యము గురించే మనం చదువుకున్నాం. 44-45 వచనాలు కలిసి చదువుదామండి. 45 వచనం కలిసి చదువుదాం. మొట్టమొదటి 45 వచనము. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. కాబట్టి ఆ చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన ఆ రాయి అని చెబుతూ వచ్చినాడు. ఆ రాయే ఏంటంటే దేవుని రాజ్యము. ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఎప్పుడు దేవుని రాజ్యం ఆరంభించబడిందంటే రోమా ప్రభుత్వం తర్వాత ఇది ఆరంభించబడుతూ వచ్చింది. దేవుని రాజ్యం అనేది రోమా రాజ్యములో ఉన్నటువంటి విభేదములు, ఐక్యత లేకపోవడం అలా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దేవుని రాజ్యము ఆరంభించబడుతూ వచ్చింది. చూడండి, మనం ఉదయం కూడా చదువుకున్నట్లుగా దేవుని రాజ్యం అనేది ఆరంభించబడింది. దేవుని రాజ్యములో దేవుని పౌరులముగా లేదా ఆ పరలోక రాజ్య పౌరులముగా మనం ఈ లోకములో నివసిస్తూ ఉన్నాం. దేవుని రాజ్యము అన్న పరలోక రాజ్యము అన్న ఒకటే అన్నమాట. ఈ దేవుని రాజ్యము అనంటే అర్థం ఏంటి అంటే పరలోకములో దేవుడు కూర్చుని ఉండి భూమి మీద తన రాజ్యములో పరిపాలన చేయడం అన్నమాట. అంటే చెప్పాలంటే దేవుని పిల్లలమైనటువంటి నీవు నేను మనము ఆ దేవుని యొక్క పరిపాలన కింద ఉండడం అన్నమాట. ఇది కంటికి కనిపించదు. అందుకే ప్రభు చెప్తూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 వచనం. 13:31 చదవండి. 13:31 మత్తయి సువార్త ఒక్క నిమిషం అక్క, క్షమించండి. అది 11వ వచనం. సారీ అక్క, 11వ వచనం, క్షమించండి. 11వ వచనం గమనించండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. చూడండి, పరలోక రాజ్య ఏమంట మర్మములు. పరలోక రాజ్యం అనేది ఎక్కువగా రాయబడింది కొత్త నిబంధనలో దేవుని రాజ్యం గురించి. అయితే అదంతా ఎట్లాంటిదంటే మర్మముతో కూడినది. ఎట్లాంటిది చెప్పండి? అది
మర్మంతో కూడింది. అందుకోసమే చూడండి, మనం కొత్త నిబంధనలో మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో చూస్తే ప్రభు వాడిన ఉపమానములు పరలోక రాజ్యమునకు వాడినన్ని ఉపమానములు మరి దేనికి వాడలేదు. మీరు గమనించి చూడండి, చదివి చూడండి. పరలోక రాజ్యమునకు వాడినన్ని ఉపమానములు మరి దేనికి కూడా వాడి ప్రభు వివరించలేదు. ఎందుకు అంటే అట్లు ఉపమానముల ద్వారా చెబితేనైనా అర్థం చేసుకుంటారు అని ప్రభు యొక్క ఆశ అన్నమాట. అంటే ఎందుకంటే అది మర్మము, పరలోక రాజ్యం మర్మము. అందరికీ అంత సులభంగా అర్థం కాదు. చెబుతున్నానంటే నాకేమంత తెలుసని కాదు, ఏదో కొద్ది పరిమాణంలో దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి లేఖన భాగముల ద్వారా కొంత మట్టు గ్రహించగలిగానే కానీ నేను కూడా పూర్తిగా గ్రహించలేదు. మీకు చెప్పే వాటిలో కూడా 100% అంతా నేను ఎరిగిన వాడినేం కాదు, అనుభవించిన వాడినేం కాదు. అయితే అప్పగించబడిన పరిచర్యను బట్టి దేవుని వాక్యము ధ్యానిస్తుండగా దేవుడు నాకు తెలియజేసినవి మీతో నేను పంచుకుంటా ఉన్నాను. ఈ దేవుని రాజ్యం అనేది లేదా పరలోక రాజ్యం అనేది ప్రస్తుతము ఆరంభించబడుతూ వచ్చింది. అందులో మరి ఎవరు ప్రవేశిస్తారంటే మనం ఉదయం కాలం చూసుకున్నాం కదా. ఎవరు చెప్పండి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడనమాట. సరే, ఇప్పుడు మనం నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినాము, పరలోక రాజ్యంలో ప్రవేశించినాము. పరలోక రాజ్యంలో ప్రవేశించిన మనము మనం నివసించేదేమో భూమి మీదనే. కానీ ఎవరి రాజ్యములో అక్షరాల భౌతికముగా ఈ దేశ రాజ్యము యొక్క అధికారం కింద మనం ఉన్నాము. అట్లా ఉంటూ ఆ పరలోక రాజ్య పౌరునిగా జీవిస్తున్నాం అన్నమాట. పరలోక రాజ్య పౌరులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అంటే ఆ పరలోక రాజ్యం యొక్క ప్రతి రాజ్యానికి నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకి యాక్ట్స్ చట్టాలు ఉంటాయి. అవన్నిటినీ వాళ్ళు పాటించాల ఆ దేశంలోని వ్యక్తులు. అదేవిధంగానే మనం పరలోక రాజ్య పౌరులుగా పరలోక రాజ్యానికి సంబంధించిన చట్టములను మనము అనుసరిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నాము. ఈ పరలోక రాజ్యం అనేది బయలుపరచబడిందంటే ఇంకా బయలుపరచబడలేదు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు పరలోక రాజ్యం అంటే ఎట్లాంటిదంటే, చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. 4:20. దేవుని రాజ్యము మాటలలో కాదు శక్తితోనే అయి ఉన్నది. అది ఎట్లాంటిదంటే మాటలతో కాదు. దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు. ఏదో బోధిస్తున్నానంటే పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం మాటల గురించి కాదండి. మనం నిజంగా ఆ దేవుని రాజ్యం అనేది ఎట్లాంటిదంటే మాటలతో కాదు కానీ శక్తితోనే అయినది అన్నమాట. అది కాబట్టి ఆ దేవుని రాజ్యము శక్తితోనే ఉందన్నప్పుడు మరి ఈ లోకంలో ఎక్కడ శక్తి ఉపయోగించబడుతున్నది? ఎక్కడ ఉపయోగించబడుతుందంటే ఈ లోకములో దేవుని రాజ్య పౌరులుగా మనము ఈ రాజ్యము మర్మముగా ఉన్నంత వరకు, ఇది రహస్యముగా ఉన్నంత వరకు మనం ఎలాంటి ఆయుధముతో ఈ రాజ్యంలో జీవించాలంటే సహనము అనేటువంటి ఆయుధంతో మనం ఈ లోకంలో జీవించాలి. మనం ఓర్చుకుంటూ వెళ్ళాలి, సహిస్తూ వెళ్ళాల. ఎంతవరకు అంటే ఒకరోజు వస్తుంది ఆ దేవుని రాజ్యం ప్రత్యక్షపడుతుంది. ఆ ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా ఈ రహస్యంగా మనం కొనసాగుతూ వెళ్ళాలన్నమాట. ప్రియమైన సోదరా సోదరి, మనం ఉదయం కూడా చూస్తూ వచ్చినాము. అలాగున పరలోక రాజ్య పౌరులుగా అలాగ నడుచుకుంటూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే అది ప్రత్యక్షపరచబడుతుందన్నమాట. ప్రత్యక్షపరచబడినప్పుడు అందులో మనము క్షమించండి, సైలెంట్లో పెట్టలేదు. చూడండి, ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ రాజ్యాన్ని మనం చూస్తామన్నమాట. అది ప్రత్యక్షపరచబడేటువంటి సమయం వచ్చినప్పుడు అది ఎప్పుడు అనేది కూడా మనం వాక్యంలో చూద్దాం. చూడండి, ఈ దేవుని యొక్క పరలోక రాజ్యం అనేది ఇలాగూ మర్మముగా ఉండగా, ఎట్లుంది చెప్పండి? పరలోక రాజ్యము మర్మముగా ఉండగా అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి చదవండి. 24 నుండి
25 ఇంకొకరు చదవండి. గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. చూడండి, చాలండి. అంటే శత్రువు అంటే అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే గోధుమల మధ్య ఏం విత్తుతా ఉన్నాడు? గురుగులు ఎత్తుతా ఉన్నాడు. ఇది మర్మంగా ఉంది కాబట్టి, పరలోక రాజ్యము మర్మముగా ఉంది కాబట్టి అందరినీ మనం గుర్తించలేం. ఎవరు పరలోక రాజ్య వారసులో, ఎవరు పరలోక రాజ్య వారసులు కాదో మనం గుర్తించలేం. అయితే ఒక సమయం వస్తుందన్నమాట. ఆ సమయం వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే పరలోక రాజ్యం యొక్క మరి శక్తిని మనం చూస్తామన్నమాట. సరే, ఇప్పుడు శత్రువు ఇట్లా మిక్స్ చేస్తూ ఉన్నాడు కదా, అందుకే ఎక్కడ చూసినా మిక్సింగ్ ఉంటుందన్నమాట. అంటే ప్రతి సహవాసంలో కూడా మిక్సింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే హెబ్రోను అంటే దైవజన భక్సింగ్ గారికి ప్రత్యక్షపరిచిన సంఘ ప్రత్యక్షతలో కొనసాగే సంఘాలనే కాదు, చాలా సంఘాలలో మిక్సింగ్ అనేది వచ్చేసింది అన్నమాట. ఏంటి అంటే నూతనంగా వచ్చే వాళ్ళు వస్తున్నారంటే రావచ్చు, తప్పేమి కాదు. మందిరానికి రావడము రక్షణ మారు మనసు లేనివారు అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించబడక ముందే వస్తూ ఉంటారు కొంతమంది. రావచ్చు, సంతోషమే. అయితే ఆ వచ్చేవారు ఏమవుతున్నారంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకనే అనగా దేవుని వాక్యం చేత వాళ్ళు సంధించబడకనే, దేవుని ఆత్మ చేత వాళ్ళు సంధించబడకనే, దేవుని వాక్యం చేత దేవుని ఆత్మ చేత సంధించబడకనే, పశ్చాత్తాపడకనే, మారు మనసు పొందకనే ఏమవుతున్నారంటే సంఘములో అనేకమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పొందుతూ ఉన్నారు. అట్లా పొందుతూ ఏమవుతున్నారంటే కొన్ని చోట్ల కొంతమంది నాయకత్వపు స్థానానికి చేరుకుంటా ఉన్నారు. నాయకత్వపు స్థానానికి చేరుకున్న వాళ్ళు గమనించండి, మారు మనసు పొంది దేవుని రాజ్య వారసుడే ఆ నాయకత్వం పొందిన నాయకుడైతే దేవుని రాజ్యము యొక్క ప్రాముఖ్యతను కలిగి దేవుని రాజ్యమును సిద్ధపరచుట్లో ప్రయాసపడతాడు ఆ నాయకుడు. లేదు, ఆ నాయకుడు దేవుని రాజ్య వారసుడు కానటువంటి, అంటే గోధుమ కాకుండా మరొకటేంది గురుగుల లాంటి వాటిలో చెందినవాడే అయితే ఆ నాయకత్వ స్థాయికి చేరిన తర్వాత, గురుగులు నాయకత్వ స్థాయికి చేరిన తర్వాత మరి దేవుని రాజ్యమును పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితి ఉండగా మరి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మౌనముగా ఉంటాడు, సమస్తమును చూస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు వస్తుంది, ఏం చేస్తాడంటే దేవుడు వేరు చేస్తాడనమాట. చూడండి, ఇక్కడ మనం చదువుతాం. చూడండి, దీనికి సంబంధించిన ఉపమానం యొక్క అర్థమే ఇక్కడ కింద చెప్తున్నాడు. చూడండి, 38 నుంచి చదవండి. 38 నుంచి పొలము లోకము జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయబడును. గమనించండి, ఇక్కడ రాయబడినమాట, వారు ఆయన దేవదూతలు వచ్చి ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆటంకములకు సకలమైన వాటిని, అంటే వాళ్ళు ఆటంకపరిచే వాళ్ళుగా ఉంటారన్నమాట. ఒక వ్యక్తి గురుగుగా సంఘములో ఉన్నాడు అంటే, ఒక సహోదరి గురుగుగా అంటే మారు మనసు పొందనటువంటి స్థితిలో ఉండి గురుగులుగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారంటే, పెరుగుతూ వారు ఎట్లా ఉంటారంటే ఆటంకములు కలుగజేస్తూ ఉంటారు. దేవుని కార్యములన్నిటికీ ఆటంకములే, దేవుని రాజ్య విస్తరణ విషయంలో ఆటంకములే, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఆటంకములే, సంఘము క్షేమాభివృద్ధి పొందకుండా ఆటంకములే, ఇట్లా రకరకాలుగా ఆటంకములు కలగజేసే వాళ్ళగా ఉంటారన్నమాట. చూడండి, ఒక రోజు వస్తుంది, ఆ కోతలో యుగ సమాప్తి యందు దేవుడు వేరు చేసేవాడుగా ఉంటాడు. దేవుడు వేరు చేయడానికి 3 రకాల పద్ధతులు వాడతాడు దేవుడు. ఎన్ని రకాల పద్ధతులు చెప్పండి? 3 రకాలు. వాటికంటే ముందు ప్రశ్న ఏమిటంటే, ఓ అన్న ఓ అక్క, నీ జీవితంలో గోధుమగా ఉన్నావా, గురుగుగా ఉన్నావా? ఒకవేళ నీవు గురుగుగా ఉండి ఉంటే అంటే మారు మనసు లేకుండానే మరి మందిరానికి వస్తూ మారు మనసు పొందినట్లుగా నటిస్తూ నీవు కొనసాగుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
నీకు మారు మనసు అత్యవసరమైనది. నీవు గురుగుగా ఉంటూ ఈ లోకంలో నటిస్తూ అందరినీ మోసం చేస్తూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ, సంఘంలోని వారిని మోసం చేస్తూ అలాగ నీవు కొనసాగొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, నీవేమవుతావంటే ఇక్కడ రాయబడింది ఏమవుతుందంటే అక్కడ అగ్నిగుండములో పడవేయబడుదురు. ఎక్కడ పడవేస్తారు చెప్పండి? అగ్నిగుండంలో పడవేయబడతావు, జాగ్రత్త. ఈ లోకంలో చెలామణి కావచ్చు, అయితే ప్రభువు నిన్ను వదిలిపెట్టాడు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు నీవు జీవించినా ఒకరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాల్సిందే. వదిలి వెళ్తావు. వదిలిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి? ఇంతకాలము మందిరానికి వచ్చి నరకములో అగ్నిగుండంలో కాలడానికేనా? హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటావు? దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుండవచ్చు, మాట్లాడుతున్నా కానీ హృదయం కఠినపరుచుకుంటూ ఉంటున్నావేమో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కలిసి చదువుదామండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూడండి, దేవుని అనుగ్రహం అనేది నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తూ ఉంది. ప్రేరేపిస్తూ ఉంటే ఆ దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావేమో, జాగ్రత్త. ఇంతకాలం ఓర్చుకున్నాడు కదా దేవుడు, ఇంతకాలం ఏమి చేయలేదు కదా దేవుడు, ఇంతకాలం ఇలాగే మానమనసు లేకుండా జీవించినా ఏమి కాలేదు కదా అని జీవిస్తున్నావేమో. నీ వయసు ఎంతైనా కావచ్చు, నీవెన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుండవచ్చు, లేదా కొత్తగా వస్తుండవచ్చు. నీ స్థితి నీవెప్పటి నుంచి వస్తున్నా సరే, నీవు మారు మనసు పొందినావా? మారు మనసు తగిన ఫలములు ఫలిస్తున్నావా? లేకపోతే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు గురుగుగా దేవుని రాజ్యంలో ఉన్నట్లుగానే పెరిగి 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 చివరికి అగ్నిగుండంలో పడవేయబడ్డానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరించవద్దు, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించవద్దు, ఆయన సహనాన్ని తృణీకరించవద్దు. మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. కొంతమంది మారు మనసుకు రకరకాల వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. నేను చదువు అయిపోయిన తర్వాత మారు మనసు పొందుతా, నేను పలానా సమయం తర్వాత, లేదంటే పెళ్ళైన తర్వాత నేను మారు మనసు పొందుతా, నేను ఇలాగన మరి కొన్ని వాయిదాలు వేసుకుంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఉంటారు. ఆ సమయం తర్వాత నేను మారు మనసు పొందుతా, ఆ సమయం తర్వాత మారు మనసు పొందుతాను కూడా కొంతమంది పెట్టుకొని ఉంటారు. నీ మరణం ఎప్పుడు వస్తుందో, నా మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యకాలంలోనే ఒక రైల్వే ఎంప్లాయీ ఆ ఇంజన్కి, కోచ్కి కప్లింగ్ చేస్తూ ఉన్నాడు. కప్లింగ్ చేస్తూ ఉంటే, అంటే జాయిన్ చేస్తూ ఉన్నాడు. జాయిన్ చేసే సమయంలో ఆ డ్రైవర్కి ఎవరు చెప్పినారో తెలియదు, ఎవరు సైగిచ్చినారో తెలియదు. ఆయన వచ్చేసినాడు. ఈయనకి తెలియదు, దానికి ఇంకా జాయింట్కి తిప్పుతా అన్నాడు, అది వచ్చేసి గుద్దేసింది, రెండింటి మధ్య చనిపోయినాడు. ఆయనకు తెలియదు ఇంకొక నిమిషంలో, ఇంకో 2-3 నిమిషాలను చనిపోతా ఉన్నాను. ఆయనకు తెలియదు, వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు ఇంకొద్ది నిమిషాల్లో, కొన్ని నిమిషాల్లో చనిపోతాను అని. అంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. రీసెంట్గానే మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఒక అక్క, ఆమె భర్త చనిపోయినాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పోలీస్ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమెకు ఒక చిన్న జాబ్ ఇచ్చినారు, జూనియర్ అసిస్టెంట్గా. ఆమె మరి సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది, సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది. పనిచేసే సమయంలో వాళ్ళ కుమారుని చూసేకొచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చి తిరిగి పోయే ప్రయాణం సమయంలో వాళ్ళ ఇంకో కొడుకు ఇద్దరు బండ్లో వెళ్తూ ఉన్నారు. బండ్లో వెళ్తూ ఉంటే చూడండి, ఆమె కొంగు బండి వెనక చక్రానికి చుట్టుకుంది. ఈ మధ్యనే జరిగింది. చుట్టుకుంది, వెంటనే స్పాట్ డెత్ అన్నమాట. స్పీడ్గా పోతా ఉన్నాడు, చుట్టుకొని వెంటనే కింద పడి చనిపోయింది. ఆమెకు తెలుసా ఆమె చనిపోతుందని? బండి ఆ ఇంటికి బంధువులను చూసేకి వచ్చిన ఆమె చూసి వెళ్ళేటప్పుడు ఈ బంధువులకు తెలియదు, బండి నడిపేయడానికి తెలియదు, ఆడు కూర్చున్న ఆమెకి తెలియదు, ఎవరికి తెలియదు. మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకోసమే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మారు మనసు పొందితే నీవు పరలోక రాజ్యంలో నివసిస్తావు, పరలోక రాజ్యంలో తేజరిల్లుతావు. లేదంటే గురుగులులాగా నిత్య నాశనం అగ్నిగుండంలో కాలిపోతావు. కాబట్టి వాయిదా లేకుండా నీవు మారు మనసు పొందితే మంచిది. కొన్నిసార్లు మారు మనసుకు దేవుడు అవకాశాలు ఇయ్యడు. కొన్నిసార్లు ఇచ్చే అవకాశాలు మనం పోగొట్టుకుంటే మరో అవకాశం దొరకకపోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి, 16వ వచనం కలిసి చదువుదామండి. 16వ వచనము లేకుంటే 17వ వచనం, ఏశావు గురించి రాయబడిన మాట. 17వ వచనం కలిసి చదువుదామండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూడండి, ఏశావు ఆ తరువాత దాన్ని పొందడానికి, ఆ మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా విసర్జించబడ్డాడు. దానికోసం శ్రద్ధగా వెతికినాడు, కన్నీళ్లు విడుస్తూ వెతికినాడు. అది దొరకలేదు. అవకాశం మళ్ళా దేవుడు ఇయ్యలేదు. ఓ అన్న, ఓ అక్క, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఒకవేళ దేవుడు మారు మనసు, ఒకవేళ నీ జీవితము ఎప్పుడు మరణిస్తుందో తెలియదు, ఒకవేళ నీ జీవితంలో నీవు జీవిస్తున్నా కానీ మారు మనసుకు అవకాశం లేని పరిస్థితులు కూడా రావచ్చు. మరలా ఇంకొక అవకాశం దేవుడు నీకు ఇయ్యకపోవచ్చేమో. నీ హృదయం కఠినమయ్యి అలాగే నువ్వు కొనసాగొచ్చేమో గురుగుగానే. అలా కొనసాగి నిత్యత్వములో నిత్య నాశనం అనేటువంటి అగ్ని గంధకములతో మండే గుండములో కాలాల్సి వస్తుందేమో. జాగ్రత్త. ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రభును అంగీకరించు. ఇప్పుడు దయచేసి రండి, మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని రాజ్యములో ఉన్నటువంటి గురుగులను, దేవుని రాజ్యములో ఉన్నటువంటి గోధుమలను దేవుడు ఎట్లా వేరు చేస్తాడు. అంతేకాదు 47వ వచనంలో కూడా, 47వ వచనం కలిసి చదవదామండి. 47, 48, 49 వచనాలు. 47 నేను చదువుతాను, 48 మీరు చదవండి, 49 కలిసి చదువుదామండి. మరియు 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చదవండి. 49 కలిసి చదువుదామండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, 50 కూడా, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటియును ఉండును. కాబట్టి దేవుడు వేరు చేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడంటే దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడేటువంటి సమయం వస్తుంది. ఆ సమయానికి దేవుడు ఏం చేస్తాడంటే వేరుపరిచేవాడుగా ఉంటాడు. చూడండి, ఆ వేరుపరచుట అనేది 3 పద్ధతులు దేవుడు ఉపయోగిస్తాడు. నాకు తెలిసి ఇంకా ధ్యానిస్తే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చేమో. మొట్టమొదటిది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎట్లు దేవుడు వేరు చేస్తాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం. క్షమించండి, 24వ అధ్యాయము 40, 41 వచనాలు కలిసి చదువుదామండి. 40, 41 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. 2 స్త్రీలు తిరిగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడను, ఒకతే విడిచిపెట్టబడను. చూడండి, దేవుడు ఎట్లా వేరు చేస్తాడంటే, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుట అనేటువంటి కార్యము ద్వారా దుష్టులను, నీతిమంతులను, గురుగులను, గోధుమలను, మంచివా చేపలను, చెడ్డ చేపలను దేవుడు వేరు చేస్తాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటు కాలంలోనే మనము మార్చబడతాం. రెప్పపాటు కాలంలోనే ఎన్ని అంతస్తుల కింద ఉన్నా సరే రెప్పపాటు కాలంలోనే మనము మధ్యాకాశానికి వెళ్ళి ప్రభు దగ్గరికి చేరుకుంటాము, ప్రభువుని ఎదుర్కొంటాం. ఎంత శక్తి
అంటే అది ప్రపంచములో ఏ విమానములకు, ఏ శాటిలైట్స్కి ఉండనటువంటి శక్తిని మన అంతరంగంలో నింపబడుతూ ఉన్నాం. అట్లు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఎత్తబడినప్పుడు ఎవరు ఎత్తబడతారంటే సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు విడువబడిన వారే 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 గురుగులు, వారే గురుగులు. అంటే దేవుడు గురుగులను చెప్పండి, మరొకటి గోధుమలను వేరుపరచడానికి వాడే పద్ధతి ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుట అనేటువంటి దాని ద్వారా ఏం చేస్తాడంటే వేరు చేస్తాడనమాట. సరే, మనం ఎత్తబడాలంటే ఏం చేయాలా? ఎత్తబడాలంటే మరి ఏం చేయాలి మనము? నా ఫ్యాన్ వచ్చాయి. చూడండి, ఎత్తబడాలంటే మరి ఏం చేయాలి మనం? ఎత్తబడాలంటే ఏం చేయాలంటే దేవుని రాజ్యమునకు వెళ్ళకుండా కొంతమంది వెళ్ళినారు, కొంతమంది వెళ్ళకుండా ఆటంకపరచబడ్డారు. అట్లాంటి వారిని మనం చూసినప్పుడు వారిలాగా మనం ఉండకుండా, అంటే ఎత్తబడకుండా, అంటే ఆ పరలోక రాజ్యం ప్రవేశించకుండా ఆటంకపరచబడ్డారే, వారిలాగా ఉండకుండా పరలోక రాజ్యంలో ఎవరైతే ప్రవేశించినారో వాళ్ళలాగా ఉంటే మనం ఎత్తబడే వారంగా ఉంటామన్నమాట. చూడండి, మొట్టమొదటిగా ఎత్తబడేవారు ఎలా మరి ఎట్లా ఉంటారు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం త్వరగా చదువుదామండి. 21వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఒక మాట మాత్రమే మనం చదువుదాం. చూడండి, 23వ వచనం కలిసి చదువుదామండి. 23వ వచనం 18, 23 కలిసి చదువుదామండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును. పరలోక రాజ్యం ఎట్లాంటిదంటే ఇక్కడ తన దాసుల దగ్గర లెక్క చూసుకునే కోరిన రాజును పోలి ఉంది. అంటే ఆ రాజు లెక్క చూసుకునేటువంటి రాజును పోలి ఉందంట. ఆ రాజు దాసుల దగ్గర లెక్క అడిగినప్పుడు ఒకడేమో ఎంత అప్పు ఉన్నాడంటే 10,000 తలాంతులు అంట. ఎంత చెప్పండి? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అప్పున్నప్పుడు అంటే మనం చూసే దేని గురించి చూస్తున్నాము? అది మర్చిపోకూడదు. దేని గురించి చూస్తున్నాము? పరలోక రాజ్యం గురించి చూస్తున్నాం. ఆ వ్యక్తి 10,000 తలాంతులు ఉంటే ఆ 10,000 తలాంతులు నాకు కట్టయ్య అంటే వాడు అన్నాడు, నా ఇల్లు ఓర్చుకోయ్యా, నా చేత కాదు అన్నాడు. 10,000 తలాంతులు అంటే ఒక తలాంత్ ఏంటంట? 3,600. ఫుట్ నోట్లు ఉంది కదా, ఒక తలాంతు ఇంచుమించు 3,600. 10,000 తలాంతులు అంటే ఎంత అవుతుంది? చెప్పండి దయచేసి. 3 కోట్ల అన్న లెక్కల్లో ఫాస్ట్ బాగా 3,60,00,000. అంటే 3,60,00,000 ఈ దినాల్లోనా ఆ దినాల్లోనా? ఈ దినాల్లో అయితే కట్టవచ్చు 3,60,00,000. ఆ దినాల్లో కూలి ఎంత? రోజంతా పని చేస్తే ఎంత కూలి తెల్దా? ఒక దేనారం. దేనారం అంటే ఎంత? ₹1/2. అంటే రోజుకి కూలి ఎంత? ₹1/2 వచ్చే దినాల్లో 3,60,00,000 తీర్చడానికి సాధ్యమవుతుందంటే అతని భార్య పిల్లలు అందరూ రాత్రి పగలు కష్టపడినా కూడా తీర్చడానికి వీలు కాదు. మీరు లెక్కేసి ఎప్పుడైనా చూడొచ్చు. మనకి ఎప్పుడైనా కొంచెం సమయం ఎక్కువ దొరికితే అట్లా చూద్దాం ఎప్పుడైనా. నేను చూశాను, మీరు కూడా చూడండి. వీలు కాదనమాట తీర్చడానికి. జీవితకాలం అంతా ప్రయాసపడినా కూడా కాదనమాట. తీర్చలేనంత తప్పు 3,60,00,000. ఇప్పుడు వీడు క్షమించమని అడిగితే ఆ రాజు క్షమించినాడు. వీడు మళ్ళీ బయటికి వెళ్ళినాడు. బయటికి వెళ్తే వానికి ఒకడు అప్పున్నాడంట. ఎంత అప్పున్నాడంట? చెప్పండి ఎంతంట? 100 దేనారాలు. ఎంత? 100 దేనారం. దేనారం అంటే ఎంత అనుకున్నాము? ₹1/2. 100 దేనారాలు అంటే ఎన్ని రూపాయలు? 100 ₹1/2 అంటే ఎన్ని రూపాయలు? ₹50. వానికి ఎంత అప్పు ఉండేది? ₹50 అప్పున్నాడు. ₹50 అప్పున్నాను గొంతు పట్టుకొని, రే నువ్వు కడతావా లేదా, నువ్వు కట్టకపోతే చూడని చెప్పి వాడిని ఏం చేసినాడంటే వాడిని జైల్లోకి ఎప్పించేసినాడు అనమాట. జైల్లోకి ఎప్పించేసినాడు. చూడండి, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలాగ చేయించినాడో అప్పుడు ఆ రాజుకు తెలిసింది. ఆ రాజు ఏం చేసినాడంటే చూడండి, ఇప్పుడు మనము 32 నుంచి మార్చి చదువుదామండి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని. చదవండి.
అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. చదవండి. గమనించండి. ఇప్పుడు మనం దేని గురించి చదువుతున్నాము? అది మర్చిపోద్దు. పరలోక రాజ్యంలోకి పోకుండా ఉన్నవాడు ఎవరు? చెప్పండి, ఎవరు? 3,60,00,000 ఉన్నాడా? ఇంకా చెప్పమ్మా. క్షమింపలేనివాడు ఎవరు చెప్పండి? క్షమించలేనివాడు. అరే, నన్ను దేవుడు ఇంత క్షమిస్తున్నాడు కదా, మరి నేనెందుకు క్షమించకూడదు? అరే, 3,60,00,000 ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడండి? 3,60,00,000 ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? అరే, 3,50,00,000 60 లక్షలు దేవుడు నన్ను క్షమించినప్పుడు 50 రూపాయలు నేను క్షమించలేనా? క్షమించలేనివాడు ఎక్కడ పోయినాడంటే 34వ వచనంలో మనం చదువుతాము. వాడు ఎక్కడున్నాడంటే, వాని యజమానుడు కోపడి వానికి అచ్చున్నదని చెల్లించేవాడు బాధపరచు వానికి వాడిని అప్పగించినాడు. తన సహోదరుడు హృదయపూర్వకంగా క్షమించని ఎడల పరలోకపు తండ్రి తండ్రి ఆ ప్రకారమే మీడల. అంటే మనము క్షమిస్తే మనం కూడా చెప్పండి క్షమించబడతాం. ఇంకా సందేహం ఉందా మీకు? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 6:15. అక్క, అది కదక్క. మీరు మనుషుల అపరాధములను గమనించండి, క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంటే క్షమిస్తే మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం క్షమించకపోతే మనల్ని కూడా క్షమించడు. అంటే క్షమించలేదంటే అర్థం ఏంటంటే అట్లే ఉన్నాయి పాపాలు అట్లే ఉంటే పరలోకానికి ఎట్లా పోతాం? పరలోక రాజ్యంలోకి ఎట్లా వెళ్తాం? పరలోక రాజ్యం మనకు వెళ్ళాలంటే పాపములు క్షమించబడాలి కదా. పాపములు క్షమించబడాలంటే నేను క్షమిస్తే నేను క్షమించబడతాను. నేను క్షమించకపోతే నన్ను కూడా దేవుడు క్షమించాడు. కాబట్టి ఎత్తబడాలంటే ఏముండాలి చెప్పండి? అందరూ చెప్పాలి, ఏముండాలా? క్షమిద్దామా? క్షమించే గుణం లేకుంటే ఎవరికి నష్టం అంటే, నేను క్షమించే గుణం నాకు లేకుంటే నాకే నష్టం. నీకు క్షమించే గుణం లేకుంటే నీకే నష్టం. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు రాకడ సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. అన్నిటికీ అన్నీ కూడా దాదాపుగా అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంత సమీపంగా ఉన్నాము. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. మరి క్షమించకుండా ఉందామా? హృదయాన్ని కఠినపరచుకుందామా? ఎన్ని రోజులు అట్లా అసమాధానం పెట్టుకొని ఉంటావు హృదయంలో? ఎన్ని రోజులు తోటి సహోదరి విషయమై, తోటి సహోదరుని విషయమై హృదయంలో అట్లే ఆయాసం పెట్టుకొని అసమాధానంతో క్షమించలేకుండా వారి విషయమై అట్లే హృదయాన్ని కట్టపరుచుకొని ఉంటావు. ఒకవేళ ప్రభు రాకడ సంభవిస్తే నీ స్థితి ఏమవుతుందక్క? ఏమవుతుందన్నా ఆలోచించు. నేను ఎత్తబడాలంటే మనం క్షమించే వారంగా ఉండాలి. చూడండి, రెండవదిగా ప్రభు మరి ఎవరు ఇంకా ఎత్తబడలేకుండా అంటే పరలోక రాజ్యం ప్రవేశించకుండా అయినారంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం. 22వ అధ్యాయం. ఇక్కడ మనము 2వ వచనాన్ని కలిసి చదువుదామండి. 2వ వచనం కలిసి చదువుకుందాం. 2వ వచనం. పరలోక రాజ్యము తన చూడండి, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఇప్పుడు చూడండి, ఆ రాజు కొంతమందిని పిలిపించినాడు, వాళ్ళు ఎవరు రాలేదు. సరే, మళ్ళీ కొంతమందిని పిలిపించినాడు. మళ్ళీ చెడ్డవారిని మంచి వాళ్ళని అందరినీ పిలువపించినారు. అందరూ వచ్చినారు. లోపలికి వచ్చినాక అందరూ భోజనానికి కూర్చున్నారు. రాజు అట్లా వరుసగా చూసుకుంటూ వచ్చినప్పుడు చూడండి 11వ వచనం కలిసి చదవండి. 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి. ఎవరిని చూసినాడు? పెండ్లి వస్త్రము ధరించుకొనని వాడిని చూసినాడు. అందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, కానీ వానికి ఏం లేవు? పెళ్లి వస్త్రాలు లేవు. ఇప్పుడు చూడండి 12వ వచనం కలిసి చదవమండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిదవని అతడు అడగగా వాడు మౌని అయి ఉండెను. 13వ వచనం కలిసి చదవమండి. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. వాడిని కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లోకి పడేసేయండి.
అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుంది అని చెప్పినాడు. అంటే ఎవరు పరలోకంలోకి వెళ్ళలేదు చెప్పండి? పెళ్లి వస్త్రములు లేనివాడు. ఇప్పుడు ప్రభు రాకడ సంభవిస్తే పెళ్లి వస్త్రములు లేని వాళ్ళగా ఉంటే విడవబడతాం. పెళ్లి వస్త్రములు కలిగిన వారంగా ఉంటే ఏమవుతాము? ఎత్తబడతాం. పెళ్లి వస్త్రములు కలిగి ఉంటే ఏమవుతాము? ఎత్తబడతాం. లేకుంటే విడవబడతాం. ఇప్పుడు చూడండి, పెళ్లి వస్త్రాలు అంటే ఏంటివి? మనం పెళ్లి చేసుకున్నప్పుడు బట్టలు కుట్టించుకున్నా అవి వేసుకోవాలదా? అవి కాదు. చూడండి, ప్రకటన గ్రంథము పెళ్లి వస్త్రములు అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. 19:8. ఒక్క నిమిషం అక్క 6 నుంచి చదవండి అక్క, అర్థమవుతుంది. 6 నుంచి ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గమనించండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. చూడండి, ఆమె సిద్ధపరచుకొని ఉందంట. ఎవరు? పెళ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? గుంటకల్లో ఉన్నల్లా చెప్పండి. మనమే అని చెప్పలేరు ధైర్యంగా. అంటే డౌటా మీకు? అంటే మీరు సంఘం కాదని డౌట్ ఉందా? లేదు కదా. మనమే ప్రభు రక్తం చేత కొనబడిన మనమే దేవుని సంఘము. చూడండి, గమనించండి, ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయంలో పెళ్లి కూతురు తన్ను తాను ఏమైందంట? సిద్ధపరచుకొనింది. ఇప్పుడు ఆ పెళ్లి కూతురు ఎవరంటే నీవు నేను మనమే. దేని చేత ఆమె సిద్ధపరచబడిందంటే ఇప్పుడు చూడండి 8వ వచనం. సన్నపు నార బట్టలు ఆమెకు ఇవే పెళ్లి వస్త్రాలు. ఏంటి చెప్పండి? నిర్మలములునైనా సన్నపు నార బట్టలు. ఏంటి అవి? అట్లే చదవక్క. అవి అంటే ఏవి? ఏం బట్టలు అంటే ఏం బట్టలు? అవి పెళ్లి బట్టలు. ఏం బట్టలకు అవి? పెళ్లి బట్టలు. చదవంటక. అవి పరిశుద్ధుల. ఇప్పుడు చెప్పండి, పెళ్లి బట్టలు అంటే ఏంటివండి? ఏం నీతి క్రియలు? పరిశుద్ధుల నీతి క్రియలు. మళ్ళీ నీతి క్రియలు వేరే ఉన్నాయి. లోకంలో నీతి క్రియలు చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళు లక్షల్లో మోసం చేస్తారు, వేలల్లో దానం చేస్తూ ఉంటారు. అవి నీతి క్రియలే. కోట్లలో డబ్బులు మోసం చేస్తారు, వేలల్లో లక్షల్లో ఇస్తూ ఉంటారు. అందరికి కనబడేట్లుగా రహస్యంగా కోట్లలో డబ్బు తీసుకొని మోసం చేస్తూ ఉంటారు. అంటే అన్యాయముగా సంపాదించి నీతి లేకుండా ఏమేమో చేస్తూ నీతి క్రియలు కనబరుచుకునేలా చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లాంటి నీతి క్రియలు కాదు. ఎట్లాంటి నీతి క్రియలు చెప్పండి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఒక పరిశుద్ధుడు ఎలాంటి నీతి క్రియలతో జీవించగలడు? నీతి కలిగినటువంటి జీవితము జీవించేవాడే అన్నమాట. అట్లాంటి వాళ్ళే ఏమవుతారంటే ఎత్తబడతారు. కాబట్టి ప్రియమైన సహోదరా సహోదరి, ఇప్పుడు మనం ఎత్తబడాలంటే మొదటిది ఏముండాలా? క్షమించే వారంగా ఉంటే ఏమవుతాము? ఎత్తబడతాం. సందేహం లేదు. క్షమించే వాళ్ళంగా ఉంటే ఎత్తబడతాం. రెండవది ఏం చెప్పండి? పెళ్లి వస్త్రం. పెళ్లి వస్త్రములు అంటే ఏంటివి? డైరెక్ట్ చెప్పాలా? పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, నీతిమంతుడైన వాడు అంటే ప్రభు రక్తం చేత కడగబడిన నీతిమంతుడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎలా ఉంటాడంటే చూడండి, దేవుని వాక్యం చెబుతుంది నీతిమంతులు అంటే ఎట్లా ఉంటారంటే లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం 50-51 వచనాలు కలిసి చదువుదామండి. ఇక్కడ యోసేపు గురించి రాయబడింది. 50-51 వచనాలు కలిసి చదువుదామండి. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు, చూడండి, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు. అంతేకాదు, ఆయన ఎవరంట? నీతిమంతుడు. మన వాక్య ప్రకారం మన వాక్య భాగంలోనే ఉండాలా, వేరే పక్కలు పోకూడదు కదా. ఎట్లా అంటున్నట్టు ఆయన నీతిమంతుడు ప్లస్ పరలోక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. మరి ఎట్లున్నాడు ఆయన అంటే చూడండి, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతించలేదు.
కొన్నిసార్లు కొంతమంది మనల్ని ప్రేరేపిస్తారు. ఇట్లా చెప్పన్నా, ఇట్లా చెప్పక్క, ఇట్లా నక్క, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్తా అంటారు కొంతమంది. రహస్యంగా ఇతరులకు నష్టం కలిగించేవి చేపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఇట్లా చేద్దామా, ఇట్లా చేద్దామా అని రహస్యంగా మాట్లాడుకొని చేస్తారు. ఇవన్నీ కూడా పరిశుద్ధులకు తగినవి కావు. నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే అట్లా చెబితే ఆపు, అవసరం లేదు అని సమ్మతించాడన్నమాట. అయితే చూడండి, నీతిమంతుడు కానివాడు ఏం చేస్తాడంటే వాళ్ళతో సమ్మతిస్తాడు. అట్లా చేద్దామా, అట్లా చేస్తే మరి ఇట్లా చేద్దామా అని కలిసి యుక్తిగా పన్నాగములు పన్ని ఇంకొకటి ఏదో చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. నీతిమంతుడు అయితే ఏం చేస్తాడంటే ఒప్పుకోడు. నీతిమంతుడు ఈయన ఒప్పుకున్నాడా? వాళ్ళ ఆలోచనకు ఒప్పుకోలేదు, వాళ్ళ పనికి సమ్మతించలేదు. ఇట్లా చేశానంటే ఏమన్నా పో నీ ఇష్టం అనలేదు ఆయన. ఏమనంటే అట్లా చేయడము సమ్మతించలేదంటే ఏమి, అట్లా చేయడము ఒప్పుకోలేదంటే ఏంది, ఇష్టం లేదంటే ఏమని అంటాడు, చేస్తామంటే వద్దు, అట్లా చేయడము తప్పు, కాబట్టి నేను సమ్మతించను, నేను ఒప్పుకోను, దానికి ఒప్పుకోను డైరెక్ట్గా. అదే నీతిమంతుని యొక్క లక్షణం. చూడండి, కొంతమంది కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే యెషయా గ్రంథము 29:21 చూడండి, ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకొనవలనని ఊరిలొడ్డుచు. గమనించండి, మాయా మాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు. చూడండి, మాయా మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరికండి? నీతిమంతులకే, అన్యులకు కాదు. నీతిమంతులకే చెప్తారంటే అన్యులకని చెప్తారు. ఇంకా మనకు అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే నీతిమంతుడైన వాడు ఏమంటాడంటే అన్న అది తప్పు, నేను చెయ్యను, అక్క అది తప్పు, నేను చెయ్యను, అట్లా మాట్లాడను అని ఖండించి సమ్మతించకుండా దాన్ని వదిలేస్తాడు. అట్లా చేసేవాడే ఏమవుతాడు? నరకబడతాడా? ఒప్పుకోనివాడు ఏమవుతాడు? విడువబడతాడా? మీ కన్ఫ్యూజన్లో ఉన్నట్లున్నారు మీరు. చెడ్డవాటిని ప్రేరేపించినప్పుడు ఒప్పుకోనివాడు నీతిమంతుడు కదా. ఆ నీతిమంతుడు ఏమవుతాడు? ఎత్తబడతాడు. నీతిమంతుని యొక్క అర్థం ఏంటంటే, నీతిమంతుడిని మనకు ఏం వస్త్రాలు ఉండాలా? పెళ్లి వస్త్రాలు కదా. ఆ పెళ్లి వస్త్రాలు అంటే ఏంటంటే దేనికి ఒప్పుకోవాలో దానికి ఒప్పుకోవాలా. ఒప్పుకోని వాటికి, వాక్యానుసారం కాని వాటికి మనము చెప్పండి ఒప్పుకోకూడదు. అదే నీతి అంటే. నేను ఇక్కడ చూసుకుంటాను, నువ్వు అక్కడ చూసుకోవాలంటే అది నీతి కాదు. అన్నా నేను వద్దులేనా, మీరు చేసుకుంటారేమో చేసుకోండి అన్నా అంటే అది నీతి కాదు. మీరు చేసుకుంటారేమో చేసుకోండి అంటే ఏంది అర్థము? రహస్యంగా సమ్మతించినట్లు అవుతుంది. అట్లా కాదు, తప్పు అన్నా, అట్లా చేయడం తప్పు, అక్క ఇట్లా చేయడం తప్పు, ఇట్లా చేద్దామనడం తప్పిది అని దాన్ని ఒప్పుకోక సమ్మతించకుండా ఉండడం అన్నమాట. అదే నీతిమంతుని లక్షణం. అదే పెళ్లి వస్త్రం అంటే. మరొకటి చూడండి, నీతిమంతులు ఎలా ఉంటారు అంటే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. 12:37. చూడండి, మన మాటలను బట్టి మనం నీతిమంతులమా కాదా అని తేలిపోతుందన్నమాట. 37వ వచనంలో చదవక. 37 అంటే అర్థం ఏంటి? మన మాటలు నీతిమంతులమైతే నీతిమంతుల మాటలు చెప్పండి, అర్థం కాలేదు మీకు? నీతిమంతులమైతే నీతిమంతుల మాటలు మాట్లాడతాం, నీతిమంతులు కాకపోతే నీతిమంతుల మాటలు మనము మాట్లాడలేం. ఎందుకు అంటే 35వ వచనం కలిసి చదువుదామండి. 35వ వచనం కలిసి చదువుదామండి. 35వ వచనము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చూడండి, సజ్జనుడు అంటే మంచివాడు. వాడు
హృదయంలో నుండేటువంటి మంచి ధన నుండి ఏం విషయాలు తెస్తాడు బయటకంటే వాడి నోటి నుండి ఏం మంచి వస్తాయి, ఏంటి వస్తాయంటే మంచి ధననిధిలో నుండి సద్విషయాలు వస్తాయి, అంటే మంచి విషయాలు వస్తాయి. ఒకవేళ వాడు చెడ్డవాడు దుర్జనుడైతే చెడ్డ ధననిధిలో నుండి, తన హృదయం అనే చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు అంటే చెడ్డ విషయాలు వస్తాయి, చెడ్డ విషయాలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు అంటే ఎవరు? ఈ వచనాల ప్రకారం నీతిమంతులు అంటే ఎవరు? మంచి మాటలు అని చెప్పొచ్చు కదా. నీతి కలిగిన సద్విషయాలు అంటే మంచి విషయాలు మాట్లాడేవాడు. ఎట్లాంటివి మాట్లాడేవాడు? మంచి విషయాలు మాట్లాడేవాళ్ళు ఎవరు? నీతిమంతులు. మంచి విషయాలు మాట్లాడే వాళ్ళే ఎత్తబడేది. చెడ్డ విషయాలు మాట్లాడే వాళ్ళు ఏం చేశారు? ఎత్తబడలేరు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు కాదు. పైన ఉంది కదా హృదయం పలకండి, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. అంటే నోట్లో మాటలు దేన్ని బట్టి వస్తాయి? హృదయం నిండింది దాన్ని బట్టి. నాకు నోటికి చెడ్డ మాటలు వస్తాయంటే హృదయంలో ఏమి నిండింది? చెడుగు నిండింది. నా నోటి మాటలు మంచిగా మంచి మాటలు అంటే సద్విషయాలు వస్తున్నాయంటే మంచి విషయాలు నా నోటికి వస్తున్నాయి. నా హృదయంలో ఏమున్నాయి? మంచి విషయాలు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు ఎవరండి? మంచి విషయాలు మాట్లాడేవాడు. మంచి విషయాలు మాట్లాడేవాడు అర్థం ఏంటి? హృదయంలో ఏముంది? మంచి ఉందన్నమాట. హృదయంలో సద్విషయాలు ఉన్నాయి, హృదయంలో మంచి ధననిధి ఉంది. ప్రియమైన సోదరా సోదరి, నీ హృదయము నా హృదయము దేని చేత నింపబడి ఉంది? దేని చేత నింపబడిన వారం ఉన్నాం. ఒకవేళ ప్రభు రాకడ సంభవిస్తే మన హృదయంలోని చెడుతనమును బట్టి, మన హృదయంలోని చెడ్డ విషయములను బట్టి ఒకవేళ విడువబడితే మన పరిస్థితి ఏమిటి? విడువబడితే మన పరిస్థితి ఏమిటి? మనల్ని మనమే పరీక్షించుకుందాం. అందుకోసమే జాగ్రత్త పడదాం. ఎత్తబడాలంటే పెళ్లి వస్త్రాలు ఉండాలా? పెళ్లి వస్త్రాలు అంటే ఏంటివంటే పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఎట్లాంటివంటే, ఒకటి ఎట్లాంటివంటే నీతిమంతుడు నీతి కాని వాటికి ఒప్పుకోడు. రెండవది మాటల్లో కూడా ఏముంటుంది? నీతి ఉంటుంది, అంటే మంచి మాటలే మాట్లాడతానమాట. మూడవది చూసి మనం ముందుకెళ్దాం. లూకాసు వార్త 1:6. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు అంటే ఎవరెవరంటే వాళ్ళు ఎలిజబెత్ జకర్యాలు. చదవక నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, ఎవరు నీతిమంతులంటే దేవుని వాక్యమును నిరపరాధముగా అంటే అపరాధము లేకుండా నడుచుకోవడం. దేవుని వాక్యాన్ని అపరాధం లేకుండా నడుచుకోవడం అంటే చెప్పాలంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుని దృష్టికి మనం ఏమవుతామో? నీతిమంతులుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో అప్పుడు మనం ఎత్తబడే వారంగా ఉంటాం. చూడండి, అంతేకాదు నీతిమంతుల యొక్క మరొక లక్షణము మత్తయి సువార్తలో మరొక నీతిమంతుడు ఉన్నాడు 1వ అధ్యాయంలో. ఎవరు ఆయన చెప్పండి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరు? యోసేపు. మరొక యోసేపు కదా, మరియా యొక్క భర్త అయిన యోసేపు. ఇప్పుడు చూడండి, ఈ యోసేపు ఎట్లాంటి నీతిమంతుడు అంటే కలిసి చదువుదామా? చూడండి 19వ వచనం. కలిసి చదువుదామండి 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను. నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఇతరుల తప్పిదాలు తెలిసినప్పుడు వాళ్ళని ఏం చేయడు? అవమానపరచడు అన్నమాట. అవమానపరచడు. అది నీతిమంతుల లక్షణం. మనకైతే మనకు సరిపోని వారివి ఏవైనా ఇంత తెలియాలా? ఇంత తెలిస్తే ఇంకెంతైనా సాగిపోతాము. ఎందుకు? వాళ్ళంటే మనకు సరిపోదు. అంటే నీతిమంతులు అట్లా ఉండరు. వాస్తవానికి వాళ్ళ దేశ ఆచారం ప్రకారం ఏంటంటే మరియమ్మ పరిశుద్ధాత్మ శక్తి చేత ఏమైంది? గర్భవతి అయింది. ఆయనకు ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయింది. వాస్తవానికి యోసేపు ఆమెను కూడలేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే యోసేపు కూడడం వలన ఆమె ఏమైంది? గర్భవతి అయిందని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ఎవరికి తెలుసు కూడలేదని? యోసేపుకు తెలుసు. యోసేపుకు డౌట్ వచ్చింది. ఏమనంటే నేను నా భార్యను నాకు ప్రదానం చేసిన మరియాను నేను కూడలేదు. ఆమెను కూడకున్నా కూడా ఆమె ఏమైంది? గర్భవతి అయింది. అంటే అర్థం ఏంటంటే ఏదో అపవిత్రమైన కార్యం ఆమె చేసింది. కాబట్టి ఇప్పుడు నేను కూడలేదంటే ఏం చేస్తారంటే ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు.
చూడండి, నీతిమంతుడైన యోసేపు ఏం చేసినాడంటే, అయ్యో అట్లా చేయకూడదు, ఆమెను రహస్యంగా విడిచిపెడదాం. అమ్మ నాకు వద్దులే తల్లి, నీవు ఇట్లా అయినావు కాబట్టి నేను నిన్ను కూడలేదు, అయినా నువ్వు గర్భవతి అయినావు కాబట్టి నీకు నాకు సంబంధం వద్దు తల్లి అని చెప్పేసి సీక్రెట్గా రహస్యంగా చెప్పేసి ఆమెను వదిలేద్దాం అనుకున్నాడు అనమాట. అందరికీ పబ్లిక్ చేస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అది నీతిమంతుని లక్షణం. ఏంటంటే ఇతరుల బలహీనతలు, ఇతర తప్పిదాలు. వాస్తవానికి మరియమ్మ ఏమి ఇక్కడ తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసినట్లుగా ఇతరుల గురించి మనకు తెలిసినప్పుడు ఇతరుల గురించిన విషయాలు ఇతరులు అవి బహిరంగపరచడం, అవమానపరచడం అనేది నీతిమంతుల లక్షణము కాదు. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. మొదటి చెప్పండి, మనం ఎత్తబడాలంటే ఏముండాలా? క్షమించే గుణం ఉండాలి. రెండవది పరిశుద్ధుల నీతి క్రియలు ఉండాలి. ఇవి ఉంటే మనం ఏమవుతామంటే ఎత్తబడే వారంగా ఉంటామన్నమాట. మూడవది చూడండి, మనం ఇంకా చాలా చూడవచ్చు, మన సమయము అప్పుడే దగ్గరకు వచ్చిందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి ఉన్నటువంటి ఈ వచనాలలో 1వ వచనం కలిసి చదువుదామంటే 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు, పరలోక రాజ్యము అనేటువంటిది 10 మంది కన్యకలను పోలి ఉందంట. ఎవరు ఆ కన్యకలు అంటే, వారు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి కన్యకలను పోలిందంట. ఈ 10 మంది వెళ్ళినారు. వీరిలోన 5 మంది ఎట్లాంటి వాళ్ళంట? బుద్ధి లేని వాళ్ళు. 5 మంది బుద్ధి గల వాళ్ళు. 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి ఉన్నవాళ్ళు. బుద్ధి గల వాళ్ళు ఏం చేసినారంట? తమతో కూడా నూనె తీసుకెళ్ళినారంట. వాళ్ళు ఎవరు? 10 మంది కూడా కన్యకలే. 10 మంది కూడా ఆ గ్రామంలో ఎంతోమంది ఉండవచ్చు కన్యకలు. ఈ 10 మందే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఎంపిక చేయబడ్డారు. చాలా సంతోషము. అయితే ఈ 10 మంది ఇలాగ ఎంపిక చేయబడినప్పటికీ కూడా ఈ 10 మంది ఆ 10 మందికి కొంతమంది సలహాలు ఇచ్చింటారు. ఎవరంటే, ఇంతకుముందు కన్యకలుగా ఉండి పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళింటారా ఉండరా? మీకు అర్థం కాలేదా? వాళ్ళ దేశ ఆచారం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మన దగ్గర పెళ్ళిళ్ళు జరిగితే ఏం చేస్తారు? తుతు అని మేలు మోపుతూ పెళ్లి చేస్తూ అంటారు కదా. మామూలుగా లోకంలో జరిగేది మీకు అర్థమయ్యే చెప్తున్నాను. పెళ్లి కుమార్తె వస్తుంది, పెళ్లి కుమార్తె పలానా చోటుకు వచ్చిందంటే ఆమెను తీసుకొని వచ్చి ఒక చోట పెడతారు. ఉదయమైన మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకతో తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఇది మామూలుగా మన దేశంలో జరిగే ఆచారం. ఇది మన దేశంలో జరిగే ఆచారం. కానీ ఆ దేశపు ఆచారం ఎట్లాంటిదంటే, యూదా దేశ ఆచారం ప్రకారము పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంటే, ఎవరు చెప్పండి? పెళ్లి కుమారుడు ఎక్కడ పెళ్లి జరుగుతుందో అంటే అక్కడ వచ్చి విందు ఏర్పాటు చేస్తాడు. పెళ్లి కుమారుడు ఏం ఏర్పాటు చేస్తాడు? పెళ్లి విందు ఏర్పాటు చేస్తాడు. ఎవరు? పెళ్లి కుమారుడు. ఆ పెళ్లి విందు ఏర్పాటు చేసే సమయంలో పెళ్లి కుమారుడు వాళ్ళ ఊరు నుండి ఈ పెళ్లి చేసుకునేటువంటి ఆ పెళ్లి కూతురు ఆ ఊరికి ఎప్పుడొస్తాడో తెలియదు, పలానా తేదీ అని చెప్పింటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ దేశం ఆచారం ఏంటంటే, ఎంతమంది కన్యకులు, కొంతమంది కన్యకులను ఎంపిక చేస్తారన్నమాట. ఎంపిక చేసి ఆ పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పెళ్లి కుమారుడు వచ్చేదినే ఆ పెళ్లి కుమారుని తీసుకొని దివిటీలు పట్టుకొని ఆ వెలుతురులో, ఏ వెలుతురులో? దివిటీల వెలుతురులో పెళ్లి కుమారుని తీసుకొని వస్తారనమాట అక్కడికి. అట్లా పెళ్లి విందులోకి వాళ్ళు ఆ దివిటీలతో ప్రవేశిస్తారు. ఇప్పుడు ఏంటంటే, ఆ దేశ సాంప్రదాయ ప్రకారము ఎంత ఎక్కువ మంది కన్యకులు వస్తే అంత ఎక్కువ ఘనత అనమాట. ఎవరికి? పెళ్లి కుమారునికి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది దివిటీలు పట్టుకుంటే అంత ఎక్కువగా వెలుతురు ఉంటుందన్నమాట. కాబట్టి ఆ దేశ ఆచారం అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్యకులు వీళ్ళు సెలెక్ట్ అయినట్లే 10 మంది సెలెక్ట్ అయినారు ఈ పెళ్లికి. అంతకుముందు జరిగిన పెళ్ళిళ్ళకు కన్యకులు పోయింటారు కదా. పోయింటారు వాళ్ళు, ఇంతకుముందు జరిగిన వాటికి పోయింటారు. పోయిన అనుభవం ఉన్నటువంటి కన్యకలుగా ఉండి అట్లు పెళ్ళిళ్ళకు కన్యకలుగా ఉండి ఎదుర్కొన్నట్టుకు పోయి తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళు ఉండరా? ఉంటారు. వాళ్ళు ఏం చేసినారంటే, ఈ బుద్ధిగల కన్యకలకి బుద్ధి లేని కన్యకలకి 10 మందికి చెప్పినారనమాట. ఏం చెప్పినారంటే, అమ్మా మేము కూడా ఒకప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినాం. వెళ్ళితే ఏం జరిగిందంటే, పెళ్లి కుమారుడు వస్తాడు, అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు అనకంటే మేమేమైనాము?
నిద్రపోయినాము, కొన్నిసార్లు తూగుడిచ్చినాము తల్లి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి మేమేం చేసినామంటే కొన్నిసార్లు మేము నూనె, ఈ దివిటీలో ఉన్న నూనెతో పాటు ఇంకా కొంచెం నూనె తీసుకొని పోయినాం. మేము దానితో పాటు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని వెళ్ళినాం. అది తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఒకవేళ లేట్ అయితే గిన ఈ నూనె తీసుకొని ఏమిట్లో పోసుకోవచ్చు, ఆ దివిటీలో పోసుకోవచ్చమ్మా అని ఈ 10 మందికి అనుభవం కలిగిన వాళ్ళు చెప్పారన్నమాట. చెబితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే 5 మంది ఎవరంటే బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏందవ్వా నూనె తీసుకొని పోవాలా? వాళ్ళు చెప్తావే, ఇంత బట్టలు చూడు, ఎట్లా పట్టుబట్టలు. పెళ్ళిలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు? విలువైన వేసుకుంటారా లేదా? మంచి వేసుకుంటారా లేదా? కొత్త వేసుకుంటారా లేదా? ఇట్లాంటి బట్టలు నూనె తగిలితే ఏమవుతాయి? చెడిపోతాయి. కాగడా చాలు, ఈ దివిటి ఉంటే చాలు, ఇట్లా పట్టుకొని పోతే ఆయిల్ కాకుండా దూరం పట్టుకొని పోతా నేను అని 5 మంది అట్లా అనుకున్నారు. చెప్పిన మాట వినలేదు. ఇంకొక 5 మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? బుద్ధి గలవాళ్ళు. అమ్మా ఇట్లా జరుగుతుందంటే, అవునవ్వా మీరు విన్నప్పుడు ఇట్లా జరిగిందా, అయితే నేను ఇట్లా చేస్తాను. అమ్మో అట్లా కాకుండా నేను కూడా ఏం చేస్తానంటే ఈ దివిటీలతో పాటు నూనె కూడా బుడ్డీలో తీసుకెళ్తానవ్వా అని 5 మంది నూనె పట్టుకొని పోతా ఉన్నారు. ఒక చేత్తో నూనె, ఒక చేత్తో దివిటి నడిచిపోతా ఉంటే ఈ 5 మంది బహుశా మనం ఊహించుకోవచ్చు. ఏ 5 మంది? దివిటీలు మాత్రం పట్టుకుపోయేవాళ్ళు. ఇట్లా ఒక చేత్తో పట్టుకొని అని వాళ్ళని చూసి నవ్వింటారు. ఎవరిని చూసి నూనె పట్టుకుపోయే పరిస్థితి ఎట్లుంటుందంటే, అయ్యో నూనె తగులుతుంది, అయ్యో తగులుతా చూడు అని వీళ్ళు జాగ్రత్తగా పోతా ఉన్నారు. ఎవరు? నూనె పట్టుకున్న వాళ్ళు. వీళ్ళని చూసి వాళ్ళు ఎన్నిసార్లు నవ్వింటారో మార్గ మధ్యంలో. అట్లా పెట్టేటప్పుడు కూడా అట్లా పెట్టుకో నీ నూనె అని ఎన్ని మాట్లాడింటారో. ఇవన్నీ ఫేస్ చేసినారు. ఎవరు? బుద్ధి గలవాళ్ళు. అయితే 10 మంది అక్కడికి వెళ్ళినారు. ఆలస్యమైంది, పెళ్లి కుమారుడు వచ్చేది. 10 మంది కూడా ఏమైనారు? నిద్రపోయినారు. అయితే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని గట్టిగా అరిచినారు. కేక్ వినబడింది. ఉలిక్కిన బళ్ళు లేచినారు 10 మంది. లేచి ఆ దివిటీలకి దానికి బట్ట లేదా ఒత్తి అంతా కాలి మండి బూడిదైపోయి కొంచెం బొగ్గుగా ఉంటే దాన్ని దులిపి రెడీ చేస్తూ ఉన్నారు. రెడీ చేసుకుంటా ఉంటే ఈ 5 మంది 10 మంది దివిటీలు కూడా, ఎంతమంది దివిటీలు? 10 మంది దివిటీలు కూడా ఏమైనాయంటే బూడిదతో బొగ్గు బట్టి మంట సన్నగిల్లిపోతుంది. అయ్యో సన్నగిలిపోతా ఉన్నాయంటేనే ఈ బుద్ధి గల కన్యకులు ఏం చేసినారంటే నూనె తీసుకొని వాటిలోకి వేసేసినారు. నూనె తీసుకొని ఆ దివిటీలోకి వేస్తేనే ఆ దివిటీ మండడం మొదలుపెట్టినాయి. ఈ 5 మందివి. మిగిలిన 5 మంది ఉన్నారు కదా, బుద్ధి లేని కన్యకులు, బాగా టీవీగా వచ్చినారు, నవ్వుకుంటూ వచ్చినారు, అపహాస్యం చేసుకుంటూ వచ్చినారు, ఎగతాళి చేసుకుంటూ వచ్చినారు, తృణీకరిస్తూ వచ్చినారు, అనుభవజ్ఞులు చెప్పిన మాట వినకుండా వచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నూనె లేదు, ఆరిపోతా ఉన్నాయి. వీళ్ళ దగ్గరికి వెళ్ళినారు. కొంచెం ఇయ్యే అని అంటే, అమ్మ మేము ఇయ్యం, వెళ్ళి కొనుక్కోపోండి. అప్పటికే లేట్ అయి పడుకున్నారు. ఇంకా అప్పుడు అమ్మే వాళ్ళు ఎవరు? కొనడానికి పోతుండగానే ఏమైందంటే అందరూ లోపలికి పోయినారు. ఇప్పుడు చూడండి అక్కడ రాయబడినమాట 25వ అధ్యాయము చూడండి 10వ వచనం కలిసి చదువుదామండి. 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఇప్పుడు చెప్పండి, పెళ్లి విందుకు ఎవరు వెళ్ళినారండి? సిద్ధపడినవారు. సిద్ధపడి ఉంటే చాలు, నిద్రపోయినా కూడా ఎత్తబడతాం. అర్థమవుతుందక? సిద్ధపడి ఉంటే నిద్రపోయినా కూడా ఎత్తబడతాం. సిద్ధపాటు లేకపోతే మేల్కొనినా కూడా విడువబడతాం. అందుకోసమే సిద్ధపాటు అవసరం. వీళ్ళు ఎట్లు సిద్ధపడినారంటే వీళ్ళ పేర్లోనే ఉంది. ఎవరు వీళ్ళు? బుద్ధి గలవాళ్ళు. బుద్ధి గలవాళ్ళంటే ఎవరు? బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7:24. చూడండి, గమనించండి. ఇక్కడ 24వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఈయన అడున్నవాడు చెప్పండి. ఎవరంట? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేసినాడు? విని దాని చొప్పున
చేసినాడు. మరొకరు ఉన్నారు ఇక్కడ, మరొకరు చూడండి 26వ వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిను. చూడండి, గమనించండి, బాగా గమనించండి. ఇద్దరు కూడా మాటలు విన్నారు. బాగా అర్థం చేసుకోండి. బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు ఇద్దరు కూడా మాటలు విన్నారు. కానీ చేసేకొచ్చేటప్పటికే బుద్ధిమంతుడు చేసినాడు, బుద్ధిహీనుడు చేయలేదు. ఒరేయ్, ఇసుక మీద ఇల్లు కడతా ఉంటే, రేయ్ ఇసుక మీద కడతానావేంద్ర నువ్వు, ఇసుక మీద కడితే అయిపోయా నీ కథ, ఇల్లు కొట్టుకొని పోతుంది, జాగ్రత్త అనంటే, అట్లనా మరి ఎక్కడ కట్టాలంటే, రేపు బండ మీద కట్టుకోరా బాగుంటుంది. అట్లనా, అరే సరే తాత నువ్వు చెప్పినావు కదా అని బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు. మరొకడు కూడా ఇసుక మీద కడతా అన్నాడు. ఒరే ఇసుక మీద కడతావేంద్రా, వరదలు వస్తే పోతుంది, వర్షం వస్తే పోతుంది, అది పునాది సరిగా లేకుంటే ఇల్లు నిలబడతారా అంటే, భలే చెప్పినావులే తాత అంటే విన్నవాడెవరు? బుద్ధిమంతుడు. వినని వాడెవరు? క్షమించండి, ఇద్దరు విన్నారు. విని చేసినవాడు బుద్ధిమంతుడు, విని చేయని వాడు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు అంటే విని చేయలేదు, బుద్ధి గల కన్యకలు విని చేశారు. అంటే ఇప్పుడు చెప్పండి, లోపలికి సిద్ధపడిపోయిన వాళ్ళు ఎవరు? విని 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 మనం కూడా దేవుని వాక్యం ఎంతో వింటూ ఉంటాం, దేవుని వాక్యం ఎంతో ప్రకటిస్తూ ఉంటాం, నేను కూడా బోధిస్తూ ఉంటాను. ఆ ప్రకారం నేను చేస్తున్నానా? ఆ ప్రకారం నేను చేస్తే ఖచ్చితంగా ఎత్తబడే వారిలో ఒకరిగా ఉంటాను. నేను కూడా ఎంతో వాక్యం విని, వాక్యంను ధ్యానించి, వాక్యం బోధించి విని ఆ ప్రకారం నేను చేయలేకపోతే నా పరిస్థితి కూడా విడువబడే పరిస్థితి వస్తుందేమో. అట్లా విడువబడకుండా నా కోసం ప్రార్థించండి. మీరు కూడా ఎన్నో వింటా ఉన్నాం దేవుని వాక్యంలో, అనుభవజ్ఞులు చెప్పినటువంటి అనుభవంతో కూడిన మాటలు కూడా ఎన్నో వింటా ఉన్నాం. అయితే ఓ అన్న, ఓ అక్క, మన పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము? ఆ ప్రకారం చేస్తున్నామా? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? వద్దని త్రోసిపుచ్చుతున్నామా? లోబడ్డానికి ఇష్టమైన మనసు లేదా? వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడే మనసు లేదా? బుద్ధిహీనులుగా మనం జీవించినట్లయితే తలుపు వేయబడుతుంది. ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎన్నడూ నెరగను, వెళ్ళిపోండి అన్నాడు వాళ్ళని. అయ్యయ్యా మాకు తలుపు ది అంటే, మిమ్మల్ని ఎరగను, మీరు వెళ్ళిపోండి. అయ్యా నువ్వే కదా మమ్మల్ని సెలెక్ట్ చేసింది 10 మంది కన్యకల్ని. కావచ్చు, కానీ ఇప్పుడు మీరు 5 మంది దివిటీలు లేకపోవడం వలన నా ఘనత తగ్గింది, నా మహిమ తగ్గింది, నా వెలుతు తగ్గింది. కాబట్టి మీరెవరో నాకు తెలియదు. మీరు నన్ను తిరస్కరించిన వాళ్ళు, నన్ను మీరు తృణీకరించిన వాళ్ళు, నన్ను మీరు అవమానపరిచిన వాళ్ళు, నాకు అక్కర్లేదు మీరని తలుపు వేయబడింది. నీకు నాకు అట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లాంటి బాధగా ఉంటుందండి. అందుకోసమే మనము ఎత్తుబడి వారిలో ఒకరుగా ఉండుటకు ప్రభువే మన కృపను అనుగ్రహించునుగాక. చూడండి, ఎత్తబడే వాళ్ళు ఎవరెవరు? మొదటి నుంచి చెప్పండి. 1 క్షమించే గుణం, 2వది పరిశుద్ధుల నీతి క్రియలు, 3వది సిద్ధపాటు అంటే ఏంది? మాట విని ఆ చొప్పున డైరెక్ట్ పాయింట్ ఉండాలన్నమాట. మళ్ళీ వాటన్నిటికి కాకుండా డైరెక్ట్ ఏంటంటే మాట విని ఆ ప్రకారము చేయటం. మళ్ళీ చెప్పండి మొదటి నుంచి. 1 క్షమించేవారు, 2వది పరిశుద్ధుల నీతి క్రియలు, 3వది మాట విని ఆ ప్రకారము చేసేవాళ్ళు అన్నమాట. చూడండి, మనం ఇలాగున్నట్లయితే మనం ఖచ్చితంగా ఎత్తబడే వారంగా ఉంటామన్నమాట. మనకు ఇంకొకటి అంటే ఈ ఎత్తబడే విషయంలో ఇంకొకటి చూసి మనం ముగించుకుందామండి. ప్రభు చిత్తమైతే రేపటి దినమున దేవుడు వేరు చేసేటువంటి మరొక 2 మరి చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము మనకందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. ఇక్కడ దివిటీల తర్వాత, బుద్ధి లేని కన్యకుల తర్వాత 14వ వచనం నుండి 14వ వచనం కలిసి చదవమండి. 14వ వచనం, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇక్కడ పరలోక రాజ్యము మరొక దేనితో పోల్చబడిందంటే, ఒక మనుషుడు దేశాంతరం పోయే ఒక మనుషుని గురించి రాయబడింది. ఈ దాసుడు తన ఆస్తిని 15వ వచనం రాయబడినట్లుగా వాని సామర్థ్యం చెప్పిన, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతి. 1 తలాంత్ అంటే ఎంత?
3600. ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 1 ఇచ్చినాడు. ఆయన వెళ్ళిన తర్వాత 19వ వచనం రాయబడింది, బహుకాలమైన తర్వాత వచ్చినాడు. వచ్చినప్పుడు 5 తలాంతులు గలవాడు ఏం చేశాడంటే, అయ్యా నీవు 5 ఇచ్చింటివి కదా, 5కి 5 10 చేసిన, ఇదిగో తీసుకో అయ్యా అని ఇచ్చినాడు. అప్పుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పొందు అని మొదటితో చెప్పినాడు. రెండోవాడు వచ్చినాడు, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చింటావు కదా, 2కి 2 4 చేశాను, ఇదిగో తీసుకోయ్యా అంటే అతను అన్నాడు 23వ వచనంలో సేమ్ అదే మాటే మాట్లాడినాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాని సంతోషములో పాలు పొందు అని చెబుతూ వచ్చినాడు. గమనించండి, 3వాడున్నాడు, 1 తలాంతు ఇచ్చినవాడు, 1 తలాంతు తీసుకున్నవాడు. ఆడన్నాడు, అయ్యా నువ్వు విత్తని చోట కోసేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు, కఠినుడు నువ్వు, నేను ఎరుగుదును, కాబట్టి నేను భయపడి ఎక్కడ నీ తలాంతు నష్టపోతానని భూమిలో పాతి పెట్టినాను, ఇదిగో నీ తలాంత్ అంటే ఆయన అన్నాడు. చూడండి 26వ వచనం కలిసి చదువుదామండి, 26వ వచనం కలిసి చదువుదామండి. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా. చాలు, ఎట్లాంటి దాసుడు? సోమరి అయినా. ఎందుకు సోమరి అంటా ఉన్నాడు? ఆ బహుకాలంలో ఇతని పనులు చేసుకునే కష్టపడింటాడా లేదా? కష్టపడింటాడు. అతని కుటుంబాన్ని కూడా కష్టపడింటాడు. అయితే యజమానిని పనిలో మాత్రం కష్టపడలేదు. ఏమిట్లో కష్టపడలేదు? యజమానిని పనిలో కష్టపడలేదు. యజమానుడు ఏదైతే తనకు నమ్మి అప్పగించాడో ఆ విషయంలో అపనమ్మకత్వం కలిగి ఉన్నాడు. అందును బట్టి ఈ వ్యక్తి ఎలా అయినాడంటే, చూడండి 30వ వచనం కలిసి చదువుదామండి. 30వ వచనం, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటీను ఉండున నేను. చూడండి, పనికి మాలిన ఆ దాసుని ఎక్కడికి వేయండి అంటే, ఎత్తబడేవాడుగా ఉన్నాడా, విడువబడేవాడుగా ఉన్నాడా? చూడండి, ఎత్తబడేవాడుగా ఉండాలంటే నమ్మకత్వం ఉండాలి. ఏముండాలి చెప్పండి? దేంట్లో నమ్మకత్వం అంటే, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకత్వం, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నమ్మకత్వం. నాకు 5 తలాంతులు ఇచ్చినానుకో, 5 తలాంతులకు నమ్మకత్వం ఉండాలి. 1 తలాంతు ఇచ్చినానుకో, 1 తలాంతు అయినా పర్లేదు, 1 తలాంతు విషయంలో నమ్మకస్తులమై ఉండాలి. దేవుడు ఒక సహోదరుడు అన్నాడు అనమాట. ఒక చోట సేవ చేసే సమయంలో ఆ సహోదరుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, అన్న నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. నేను అడిగినాను, దేనికోసం ప్రార్థన చేయమంటావన్నా అని అడిగినాను. అంటే ఆ యవనస్తుడు వేరే చోట ఉద్యోగం చేసేవాడు, రైల్వేలో పనిచేసేవాడు. మేమున్న చోటుకు వచ్చినాడు, ఫ్యామిలీతో వచ్చినాడు అనమాట. అంటే వాళ్ళ సొంతూరు అది. మాట్లాడించేకి వచ్చినాడు. మాట్లాడి చాలాసేపు మాట్లాడినాడు. అన్ని ఆత్మీయ విషయాలే, శరీర సంబంధమైనవేం కాదు. మాట్లాడిన తర్వాత వెళుతూ అన్నాడు అనమాట, నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. దేనికోసం ప్రార్థన చేయమంటావన్నా అంటే, ఆ యవనస్తుడు ఏం చెప్పినాడంటే, అన్న నేను దేవునికి నమ్మకంగా ఉండేటట్లు నా కోసము ప్రార్థన చేయన్నా. ఎందుకోసం అంటే, దేవుడు మెచ్చుకునేది ఏదైనా ఉంది అంటే అది నమ్మకత్వమే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను నమ్మకంగా ఉండి దేవుని చేత నేను మెప్పు పొందాలని ఆశిస్తున్నానన్నా. దయచేసి అన్ని విషయాలలో, దేవుడి నాకు ఇచ్చిన వాటన్నిటి విషయాల్లో నమ్మకంగా ఉండేటట్లు నా కోసం ప్రార్థన చేయండి అన్న అన్నాడు. చూడండి, నా హృదయాన్ని ఎంతో తాకింది అది. ఆ యవనస్తుడు ఎంత గ్రహింపు కలిగి ఉన్నాడు. యవనస్తుడు అంటే యవనస్తుడు ఏం కాదు, దాదాపు 30, 35, 40 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు, 30 సంవత్సరాల లోపు ఉండొచ్చు. చూడండి, ఆ వ్యక్తి ఎంత గ్రహింపు కలిగి ఉన్నాడు నమ్మకత్వం విషయమై. నీవు నేను ఎట్లా ఉన్నాం? కాబట్టి ఇప్పుడు మనం ఎత్తబడాలంటే ఏముండాలి చెప్పండి? నమ్మకత్వం. ఏమి ఉండాలి చెప్పండి? కొందరే చెప్తున్నారు, ఏముండాలా? నమ్మకత్వం. మొదటి నుంచి చెప్పండి. మనం ఎత్తబడాలంటే ఒకటి ఏముండాలి చెప్పండి? క్షమించే మనసు ఉంటే ఖచ్చితంగా ఎత్తబడతాం. రెండవది ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు మనం కలిగి ఉండాలి. మూడవది, మాటలు కూడా నీతిమంతుల మాటలాగే ఉండాలి, అంటే మంచి విషయాలు మాట్లాడాలి. మూడవది. నాలుగవది, నమ్మకత్వం ఉండాలి. ఏముండాలన్నా? కొన్నిసార్లు నమ్మకత్వం అంటే ఏంటంటే, నాకు అప్పగించిన దాంట్లో నమ్మకత్వము. ఏ విషయం ఏం అడుగుతాడు? నాకు 50 రూపాయలు ఇచ్చినాడు అనుకో దేవుడు, దేనికి లెక్క అడుగుతాడు? 50కి అడుగుతాడు. నాకు 50 ఇచ్చినాడు, ఈ అనుకో 50 ఇచ్చినాడు అనుకో, 50 అట్లా కాదు, ఇట్లా చేయి అని ఆయనకి నేను చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే లెక్క దేనికి అడుగుతాడు? నన్ను నాకు ఇచ్చిన దాన్ని నాకు అడుగుతాడు, ఆయనకి ఇచ్చిన దాన్ని ఏమి అడగడు. మనం చాలాసార్లు గ్రహింపు లేక ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకుంటూ ఉంటాం.
ఒకరి పరిచర్యలో ఒకరు జోక్యం చేసుకుంటూ ఉంటాం. అది నమ్మకత్వము కాదు. నీకు అప్పగించింది నువ్వు చేయొచ్చు. నీకు అప్పగించిన దాని విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నీకు దేవుడు తలాంతులు ఇచ్చింటే తలాంతుల విషయమై లెక్క అడుగుతాడు. నీ కృపావరములు ఇచ్చింటే కృపావరముల విషయమై దేవుడు లెక్క అడుగుతాడు. నీకు కుటుంబాన్ని ఇచ్చింటే కుటుంబ విషయమై దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుడు లెక్క అడగవచ్చు. ఇంకా ఏ ఉన్నాయో అన్ని విషయాలలో దేవుడు నీకిచ్చినవి, దేవుడు నాకు ఇచ్చిన వాటి విషయమై లెక్క చెప్పాల్సి ఉంటుంది. అయితే దేవుడిచ్చిన వాటన్నిటిలో కూడా మనం నమ్మకస్తులమే అయితే ఖచ్చితంగా మనం ఎత్తబడే వారంగా ఉంటాం. కాబట్టి నమ్మకత్వం కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం చెప్పండి? నమ్మకత్వం కలిగి ఉందాం. చూడండి, మనం ముగిస్తున్నాం. ఒకసారి రివిజన్ చేసుకుందామండి. ఈ పరలోక రాజ్యము ప్రస్తుతం ఎట్లా ఉందంటే మర్మముతో ఉంది. ఎట్లా ఉంది చెప్పండి? ఇక్కడ గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, మంచి చేపలు ఉన్నాయి, చెడ్డ. దీన్ని ఎట్లు దేవుడు వేరు చేస్తాడంటే, దేవుడు వేరు చేసే ఒక పద్ధతి ఏంటంటే, మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సంఘము ఎత్తబడుతుంది. అంటే గోధుమలు ఎత్తబడతాయి, మంచి చేపలు ఎత్తబడతాయి, నీతిమంతులు ఎత్తబడతారు. గురుగులు విడవబడతాయి, చెడ్డ చేపలు ఇక్కడే విడవబడతాయి, దుర్నీతి పరులకు దుష్టులంతా ఇక్కడే విడవబడతారు. వారు నిత్యాగ్నిలోకి సిద్ధపరచబడతారు. చూడండి, దేవుడు ఎవరిని మనము ఎత్తబడాలంటే ఏం కలిగి ఉండాలని 4 సంగతులు చూసాం. మొదటిది ఏముండాలా? క్షమించే మనసు. రెండవది పరిశుద్ధుల నీతి క్రియలు కలిగి ఉండాలా. మూడవది మాటల్లో కూడా నీతితో కూడిన మాటలు, మంచి మాటలు మాట్లాడాలా. నాలుగవది నమ్మకత్వం కలిగి ఈ 4 కలిగి ఉంటే మనం ఎత్తబడే వారంలో ఉంటామన్నమాట. చూడండి, నేను ముగిస్తున్నాను. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. మరొకటి, దేవుడు మరొక 2 పద్ధతులు ఉన్నాయి, వేరు చేసే పద్ధతులు. ఆ వేరు చేసే పద్ధతులు ఎప్పుడు దేవుని రాజ్యము డైరెక్ట్గా ప్రత్యక్షపరచబడుతుందో ఆ సంగతులు ప్రభు చిత్తమైతే ప్రభు సహాయం చేసే కొలితే రేపు చూద్దామండి. ఇప్పుడు ఒక మాట, యూత్ క్యాంప్కి ఎంతమంది వచ్చినారు? యూత్ యవనస్తులు చేతులు ఎత్తండి. మొన్న జరిగిన యూత్ క్యాంప్కి వచ్చినారా? యవనస్తులు ఎవరు రాలేదా? అనంతపూర్లో జరిగిన యూత్ క్యాంప్కి ఎవరు రాలేదా? జీవశమ్మకి. సరే, పోనీ థీమ్ ఏమన్నా తెలుసా? థీమ్ తెలీదా? సరే, మత్తయి సువార్త అయితే మీకు చాలా అవసరం అనుకుంటున్నా. 6వ అధ్యాయము. చాలామంది యవనస్తులు ఉన్నారు. ఇది యవనస్తులకు మాత్రమే కాదు, మన జీవితాలందరికీ అవసరం, చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 6వ అధ్యాయము 33వ వచనము కలిసి చదువుదామండి. 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే ఏమవుతుందంట? మనకు అన్నీ అనుగ్రహించబడతాయి. అయితే ఎప్పుడు ఎదకాలి వాటిని? ఎప్పుడు ఎదకాల చెప్పండి, కరెక్ట్ చెప్పండి, గట్టి చెప్పండి. మొదట వెతకాల. ఎప్పుడు వెతకాలా? మొదట వెతకాలి. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే మనకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయి అన్నమాట. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాల. ఫస్ట్ ప్రియారిటీ దేవుని రాజ్యానికి ఇవ్వాల. అట్లు ఇచ్చినప్పుడు, అంటే దేవుని రాజ్యానికి ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క రాజ్య పౌరునిగా నేను ఇక్కడ ఎట్లు జీవించగలను అలాగూ జీవించాలన్నమాట. అట్లు ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇస్తే, ఫస్ట్ ప్రియారిటీ దేవుని నీతికి, దేవుని రాజ్యానికి ఇస్తే లేదా నీతికి ఇస్తే మనకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఎట్లు అంటే అక్కడ చాలా సంగతులు చెప్పబడ్డాయి. ఆ సంగతులు మీకేం చెప్పలేను కానీ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చేసి చూపిస్తాను. ఇది తీసేయండి. ఎట్లు దేవుడు అన్ని దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అన్ని దేవుడు ఎట్లు ఇస్తాడనేది సేమ్ సైజ్ అనమాట. సేమ్ సైజ్ ఇవి 2. ఈ 2 జార్లు ఎలాంటివంటే, ఒక జార్ గురించి, ఒక జార్ తర్వాత ఒక జార్ గురించి చెప్తాను. ఇప్పుడు వీటన్నిటిలోన ఇవన్నీ ఏంటంటే మనకు అవసరమైన అక్కరలు, కోరికలు. ఇవన్నీ ఏం చెప్పండి? అక్కరలు, కోరికలు. ఇవన్నీ ఇది దేవుని రాజ్యము, దేవుని నీతి అనుకోండి. ఇది అంటే బిస్కెట్లు దేవుని రాజ్యం ఎట్లయితే అనుకోవద్దండి. అంటే మీకు అర్థం కావడానికి చూపించడానికి చెప్తున్నాను. ఇది దేవుని రాజ్యము, దేవుని నీతి అనుకోండి. దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మన కోరికలు చాలా ఉంటాయన్నమాట. చూడండి, మన కోరికలు ఎలాంటివంటే, ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా, బియ్యం చిన్న చిన్న బియ్యంలాగే ఇన్ని కోరికలు మనకు ఉంటాయన్నమాట. పుట్టినప్పటి నుంచి ఉంటాయా లేవా? లెక్కిస్తే ఇంతకంటే ఎక్కువ అవుతాయి. మన అవసరాలు, మన అక్కర్లు, మన కోరికలు ఇవన్నీ. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇది ఏంటంటే, ఈ జార్ ఏంటంటే ఇది మన జీవితం. ఈ జార్ ఏంటి చెప్పండి?
మన జీవితం ఎప్పుడు ముగిస్తుందంటే ఇక్కడికి ముగుస్తుంది మన జీవితం. దీన్ని బాటం ఏమంటారు దీన్ని, మూత మూత లెవెల్ ఉంది కదా, ఇక్కడికి మన జీవితం ఇదే అనమాట. మన జీవితం వీడితో ముగిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ జీవితంలోకి మనకు ఎన్నో అక్కర్లు ఉంటాయి. మనం చూడండి ఇట్లు మన అక్కర్లన్నీ కూడా మన అక్కర్లన్నీ నింపుతూ ఉంటాం అనమాట. దేంట్లో నింపుతా అంటాము? మన జీవితంలో నింపుతూ ఉంటాము. అయ్యో అది కావాలా, అయ్యో ఇది కావాలా, ఇంకా అక్కడ అది కావాలా, ఇది కావాలని ఇట్లా మనం నింపుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు చూడండి, వీటితో పాటు కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఏంటివి? అక్కర్లు. పెద్ద అక్కర్లు కూడా ఉంటాయి మనకు. అంటే గోల్డ్ ఉందని గోల్డ్ అక్కర్లు ఉన్నాయనుకోవద్దండి, సరే ఏవైనా కావచ్చు. అదేవిధంగా ఇంకా ఇలాంటివి కోరికలు, అక్కర్లు, నాకు అది కావాలి ఇది కావాలనేవి మనం చాలా కలిగి ఉంటామన్నమాట. ఇవన్నీ కూడా మరి ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ మనం పెద్దగా అయ్యే కొద్దీ మన అక్కర్లు కూడా ఏమైతే ఉంటాయి? చూడండి, ఇట్లా మనకు ఎక్కువైతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా ఎక్కువైతూ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చినాయి అంటే మన లైఫ్ ఏడకుండేది ఇక్కడికే మన జీవితం అన్నట్టు. వీడికే స్టాప్ అనమాట మన జీవితం. చూడండి, ఇక్కడికే స్టాప్ అయిపోయేది మన జీవితం. అంటే అర్థం ఏంటంటే మన కోరికలు, అక్కర్లు అనేవి మన జీవితకాలం ముగిసినా కూడా తీరనన్ని అక్కర్లు మనకు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి? మన జీవితకాలం ముగిసినా కూడా తీరవన్నమాట. కొన్ని అట్లే ఉండిపోతాయి అక్కర్లు. అన్ని అక్కర్లు, అన్ని కోరికలు, అన్ని అవసరాలు మనకు ఉంటాయన్నమాట. ఎప్పుడంటే దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యనప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట. మన జీవితం ముగిసేటప్పటికి ఇంకా మనకు అన్ని నెరవేరిండవు, ఇంకా అలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యానికి, దేవుని నీతికి అవకాశమే లేదన్నమాట. ఇంకా వీటికే చాలలేదు సమయం, వీటికే చాలలేదు జీవితకాలం అంతా కోరికలు వెంటబన్నా, జీవితకాలం అంతా మన అక్కర్ల కోసం వెంటబన్నా వాటిని మనం అన్నీ పొందలేము. మనం పొందాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని రాజ్యానికి, దేవుని నీతికి మనం ఇచ్చినట్లయితే ఎట్లా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని రాజ్యానికి, దేవుని నీతికి ఇస్తే ఇవన్నీ ఏంటివి? మన అక్కర్లు కదా. చూడండి, ఇప్పుడు మన అక్కర్లు ఎట్లా ఉంటాయి? చూడండి, సేమ్ జార్లే, సేమ్ అక్కర్లే. ఏమైనా అండి అంటే మన జీవితకాలం ఎక్కడ? పైకి. అంటే మన జీవితకాలం ముగియకనే మన అక్కర్లన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి, మన అవసరాలన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఏ వయసులో ఏం కావాలో, ఏం చదువులు చదవాలో, ఏం ఉద్యోగాలు చేసుకోవాలో, ఎట్లాంటి వ్యక్తితో వివాహం కావాలో, లేదంటే ఎట్లాంటి భవిష్యత్తు కలిగి ఉండాలో, ఇంకా ఏవైతే మన ప్రణాళికలు, మన అక్కర్లు, మన అవసరాలు ఉంటాయో అన్నీ కూడా దేవుని రాజ్యమునకు, దేవుని నీతికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఇట్లా అన్నీ నెరవేరుతాయి. అంటే మన జీవితం ముగియకనే నెరవేరుతుంది. ఇంకా లాట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇంకా తృప్తిగా మనం ఈ లోకాన్ని వదులుతాం. ఇక్కడికే మనం అన్ని తృప్తి అయిపోయింది. ఇంకా 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 జీవితం ఉందంటే ఆ తృప్తిగా నీకేమన్నా ఉంటే కోరికలు చెప్పండి. అబ్బాయి ఏమీ లేదు ఇంకా, ఎందుకంటే అన్నీ తృప్తిగా తీరిపోయినాయి. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తే ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇద్దామా వద్దా? ఇద్దామా? అట్లా ఇచ్చినట్లయితే మన జీవితాలు తృప్తితో ఉంటాయి. మనము అసంతృప్తితో ఈ లోకాన్ని వదలం, తృప్తిగా ఈ లోకంలో జీవిస్తాం. అన్నీ మనకేం అవసరమో అవన్నీ దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఏ వయసులో ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. అందుకోసమే ఫస్ట్ ప్రిఫరెన్స్, ప్రాముఖ్యమైనటువంటి ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా, లేదా దేవుని రాజ్యానికి ఇవ్వాలా, దేవుని నీతికి ఇవ్వాలా. ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే, మొదట వెతికినట్లయితే అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అట్లు జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి.